చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేవెళ్లలో ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. టిప్పర్లోని కంకర మొత్తం ఒక్కసారిగా బస్సులో పడిపోవడంతో ప్రయాణికులు ఎంత నరకం చూశారంటే మాటల్లో చెప్పలేం. కంకరలో ఇరుక్కుపోయి బయటకు రాలేక ఆర్తనాదాలు చేయటం అక్కడ స్థానికులను కూడా పూర్తిగా కంటతడి పెట్టించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా టిప్పర్ బలంగా బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టి కుడివైపు వరిగిపోయి అందులో ఉన్న కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పట్టడంతో ప్రయాణికులు కొంతమంది ముందు సీట్లలో కూర్చున్న వాళ్ళు, కుడివైపున కూర్చున్న వాళ్ళు పూర్తిగా అందులో కూరుకుపోయి చనిపోతే, అటు ఎడమవైపు కూర్చున్న వాళ్ళు పూర్తిగా ఆ కంకర మీద పడి నడుములోతో కంకర పూర్తిగా వాళ్ళు మీద పట్టడంతో గాయాల పాలై నరకయాతన చూస్తున్నటువంటి పరిస్థితి. స్క్రీన్ మీద విజువల్ మీరు చూస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం మేము పూర్తిగా క్లారిటీతో ఆ ఫోటో మేము చూపించలేకపోతున్నాం, కానీ కంకర చూడండి. మీరు చూస్తున్నటువంటి ఆ కంకర బస్సులో పడి ఉన్నటువంటి కంకర, బస్సు సీట్లను ముంచేసినటువంటి కంకర, ప్రయాణికుల్ని నడుము లోతు వరకు ముంచేసినటువంటి కంకర మీరు చూస్తూ ఉన్నారు. పూర్తిగా దాదాపు చాలాసేపు కూడా అదే కంకరలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ నొప్పిని పంటి బిగున భరుస్తూ కాపాడండి కాపాడండి అని చెప్పి వాళ్ళు ఆర్తనాదాలు పెట్టడం, ఆ నొప్పిని భరించలేక వాళ్ళు తీవ్రంగా రోధించినటువంటి పరిస్థితి. అక్కడ స్పాట్లో ఉన్న కొంతమంది, ఈ యాక్సిడెంట్ని గమనించిన కొంతమంది హుటాహుటిన అక్కడికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ కంకరని బయటకు లాగే ప్రయత్నం చేశారు, కొంతమందిని రక్షించారు కూడా. అయితే ఆ కంకరని తీసే క్రమంలో కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం పాటు ఆ కంకర పూర్తిగా తీసే వరకు ఎంత నొప్పిని భరించుంటారు చూడండి. కొంతమంది పూర్తిగా కంకర కిందే సమాధి అయిపోయారు. మరికొంతమంది ఈ విధంగా తీవ్రమైనటువంటి నొప్పిని భరిస్తూ ఏడుస్తూ బయటికి లాగండి అని చెప్పి రోధించినటువంటి పరిస్థితి. తర్వాత మెల్లగా వెంటనే మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఫోటోలో ఆ కంకరలో నడుము లోతు కూరుకుపోయినటువంటి ఆ మహిళ పేరు జయసుధ అండి. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తోంది జయసుధ. ఇంకా ఆమెతో పాటు చాలామంది కూరుకుపోయారు. మొత్తం ఆ కంకరలో నుండి చాలాసేపు ఉండిపోయేసరికి కాళ్ళు ఇంతలా ఉబ్బిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ రక్త ప్రసరణ అనేది ఉండదు. పూర్తిగా ఒక్కసారిగా కాళ్ళన్నీ కూడా నడుము నుంచి కాళ్ళ వరకు ఆ బిగుసుకుపోయేసరికి, కంకర పూర్తిగా కూరుకుపోయేసరికి రక్త ప్రసరణ జరగ కాళ్ళు ఇంతంత ఉబ్బినట్టుగా తెలుస్తోంది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, వాళ్ళు రావటం ఒకటిన నిమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అట్లాగే చాలామంది ప్రయాణికులు అదేవిధంగా కంకరలో కూరుకుపోయిన పరిస్థితి. ఈ జయసుధ వికారాబాద్లో ఆమె బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఇంకొక నలుగురు ఉపాధ్యాయులు, ఆమె టీచరు, ఇంకొక నలుగురు టీచర్లు కూడా ఈమెతో పాటు బస్సు ఎక్కాల్సి ఉంది. అయితే వాళ్ళు ఆలస్యంగా రావడంతో ఈ బస్సును అందుకోలేకపోయారు. లేదంటే వాళ్ళు కూడా ఈ పెను విషాదంలో భాగమయ్యేవాళ్ళు, ఈ ప్రమాదం బారిన పడి వాళ్ళు కూడా నరకయాతన అనుభవించేవాళ్ళు. వాళ్ళు వేరే బస్సులో రావడంతో వాళ్ళకి లేట్ కావడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి. ఒక పెద్ద ఘోర విషాదం జరిగిందండి. మాటల్లో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంత పెయిన్, అంత బాధను భరించి చనిపోయారు చాలామంది తీవ్రంగా గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఉదయాన్నే 6:15-20 సమయంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది అక్కడ రెస్క్యూ చేసిన పరిస్థితి, కొంతమందిని కాపాడిన పరిస్థితి. తర్వాత ఎప్పుడైతే 100కి డైల్ చేశారో అక్కడ స్థానికులు, అంబులెన్స్లు వచ్చిన తర్వాత 3 జేసీబీలు వచ్చి వాళ్ళని పూర్తిగా రెస్క్యూ చేసి కంకర్లో బయటికి కనిపించిన వాళ్ళందరినీ కూడా ముందుగా వెలికి తీసి వాళ్ళని ఆసుపత్రికి తరలించి మొత్తం కంకర తీస్తున్న కొద్దీ ఒక్కొక్క మృతదేహం బయటపడిన పరిస్థితి. నిజంగా చాలా అంటే చాలా ఘోరమైనటువంటి విషాదం. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్న పరిస్థితి. ఈ టీచర్ బాధ చాలా వర్ణనాతీతం అండి. ఎందుకంటే ఆ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు, చాలా అంటే చాలా నొప్పిని భరించింది పాపం ఆమెతో పాటు చాలామంది కూడా అందులో కూరుకుపోయి నరకయాతన అనుభవించిన పరిస్థితి.